యొక్క అనుగ్రహాన్ని ఒక్కసారి మనస్సులో నిండుగా తలంచుకొని కన్నీరు కార్చుకుంటూ ఆ మంత్రాన్ని చూచాడండి. చూచి అప్పుడు అంటున్నాడు, శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా, ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలే గదా. శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా, ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలే గదా. కండ చక్కెరలు తేనెల కన్నా అఖండ రుచులను మించె గదా, పండ్లు పలాదులు పంచదారలకు ప్రబలమైన రుచిగంటి గదా. చావని పుట్టని త్రోవజూపు ఘన పవన మంత్రము ఇదే గదా, భావమందు బ్రహ్మాది దేవతలు పట్టలేని మంత్రమిదే గదా. శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా, ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలే గదా. బ్రహ్మదేవునకు విరాటుడొసగిన పరబ్రహ్మ బోధ ఇదే కదా, బ్రహ్మాండంబుల ఆవరించుకొని బయలు కందనిది ఇదే కదా. వశిష్ఠ మహాముని రామున కొసగిన వర పరిపూర్ణము ఇదే కదా, పశుపతి పార్వతి కొసగి భజించిన పరమతత్వబోధిదే కదా. శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా, ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలే గదా. శ్రీరాముడు హనుమంతున కొసగిన శ్రీ పరిపూర్ణము ఇదే కదా, శ్రీరాముడు హనుమంతున కొసగిన శ్రీ పరిపూర్ణము ఇదే కదా. మారుతి నిర్మల మది చేదలచిన మహనీయం భగునిదే కదా. హరి విరించి సనగాదులైన వారరయు విధానము ఇదే కదా, కోరిమితో ఋషులందరేకమై కూడి భజించినదిదే గదా, కోరిమితో ఋషులందరేకమై కూడి భజించినదిదే కదా. శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా, ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలే గదా. శ్రీకృష్ణుడు అక్రూరున కొసగిన శ్రీ తిరుమంత్రము ఇదే కదా, ప్రాకృత జనులకు అంటరాని ఘన పరమ రహస్యము ఇదే గదా, ప్రాకృత జనులకు అంటరాని ఘన పరమ రహస్యము ఇదే కదా. సుఖయోగీంద్రులు పరీక్షిత్తునకు బోధించినది ఇదే కదా, ప్రకటనారదుడు ప్రహ్లాదాది వరమును లేగినదిదే కదా. శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా, ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలే గదా. అవధూతలు ఘన అల్వారాదులు ఆరాధించినదిదే కదా, భవబంధంబుల పటాపంచలుగా భగ్నము చేసినదిదే గదా. అజుని చేత రవి అంది భజించిన ఆది మూలమును ఇదే కదా, నిజముగా దాసుడు ఏకదైవమని ఎంచి భజించినదిదే కదా.
సూర్యునొద్ద ఇక్ష్వాకు గ్రహించిన శుద్ధ తత్వబోధిదే కదా. సూర్యునొద్ద ఇక్ష్వాకు గ్రహించిన శుద్ధ సత్వబోధిదే కదా. శౌర్యముతో మాందాత కష్టపడి సల్పిన అష్టాక్షరీదే గదా. శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా. ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలెగదా. విభీషణుడు రామునిచే నొందిన విశిష్ట యోగము ఇదే గదా. సభలో ద్రౌపది మానభంగమును చెయ్యనబ్రోచినదిదే కదా. సభలో ద్రౌపది మానభంగమును చెయ్యనబ్రోచినదిదే కదా. భృగుమునీంద్రుడపుడేక దైవమని భువిలో చాటినది ఇదే కదా. తగిలి గజేంద్రుడు ఆది మూలమని తలచి భజించినదిదే కదా. శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా. ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలె గదా. అండపిండ బ్రహ్మాండ బాండముల ఆవరించినది ఇదే కదా. కొండల పొడవగు దాసుల పాపము ఖండన చేసినదిదే కదా. కొండల పొడవగు దాసుల పాపము ఖండన చేసినదిదే కదా. ఆదిశేషుడు అవతారమూర్తి అయి అవనికి తెచ్చినదిదే కదా. సాధుజనులు విన గోపురంబుపై చాటిన మంత్రం ఇదే కదా. గురుశ్రేష్ఠుడు బావాజీ యతీంద్రుడు గురుతు చూపినది ఇదే కదా. అరయ నీలి వీర రాఘవదాసుని ఆత్మబోధ ఇదే కదా. చతుర్వేదముల షట్శాస్త్రంబులు అతులిత భావం ఇదే కదా. పతితులు పురుషోత్తము గురు శిష్యులు పఠన చేయు పదమిదే కదా. సద్గురుండు కోనేటాచార్యులు ముద్దుగొల్గు పదమిదే కదా. శుద్ధ సత్వమై రాఘవదాసుని యొద్దనున్న పదమిదే కదా. శ్రీమన్నారాయణ తిరుమంత్రము నోటికి నాణ్యమైన రుచి దొరికే గదా. ఘోరమైన నా పాతకమెల్లను కాలిభస్మమై కూలె గదా. నా పాతకమెల్లను కాలిభస్మమై కూలె గదా. ఆ మహనీయులు అందరూ ఈ సృష్టికి విచ్చేసినటువంటి ఎంతోమంది మహాత్ములు ఈ సత్యాన్ని తెలుసుకొని తరించిపోయినటువంటి ఆ పరమమంత్రము తన దృష్టిలో పడగానే పరమానందభరితుడై సభలో దేహాన్ని మరచి నాట్యము చేసి ఆ మంత్రము యొక్క వైభవాన్ని ఇంతవరకు వర్ణించాడు. ఇంతలోన నా వింతను గనుగొని వేగమే ఈటెలసాని సంతసమున పరుగెత్తి దాసునకు సాష్టాంగంబును పూని. ఇట్టి అమోఘమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ మంత్రము నా చెవిలో ఉన్నిందా, దానికోసం ఈ మహాత్ముడు నా దగ్గర గాడిదలను మేపాడా అవురా అని ఆశ్చర్యచకితురాలయ్యి ఆ ఈటెలసాని పరుగున వచ్చి మాధవదాసు గారి పాదములపై పడి పాదములు పట్టుకొని విలపిస్తూ ఉన్నది. మహాత్మా, కానకపోతిని ఇంత గనుడవని కర్మము ఒడిగట్టి తిని, కాన నేను కడు పాపిని ద్రోహిని కరముల కాయించి తిని. ఇంతవరకు మీ అంతరంగమును ఎరుగనైతి మహనీయ, ఇంతేటికి నన్నప్పుడే అడిగిన ఇత్తును చీటి గదయ్యా. ఇంతేటికి నన్నప్పుడే అడిగిన ఇత్తును చీటి గదయ్యా. రామ రామ శ్రీరామ రామ రామ శ్రీ రఘురామ రామ రామ జయ రామ రామ రక్షించు పరందమా.
మానకనేనపచారపడితినిది మానుటెట్లు ఓ దేవా, మానకనేనపచారపడితి ఇది మానుటెట్లు ఓ దేవా, పూని భాగవత అపచారం బొలు బాయుటెట్లు కొనబావా. నీ వంటి మహాత్ములను సేవించి తరించాల్సిన వాళ్ళం మేము, మా వంటి వాళ్ళం. నీ వంటి వాని దగ్గర ఇటువంటి పనులన్నీ చేపించి పాపం మూటగట్టుకున్నానే తండ్రి. ఈ పాపం పోయేది ఎట్లా తండ్రి? మహాత్ముల యొక్క మనస్సును కానీ వాళ్ళను ఏ విధంగానూ వాళ్ళని కష్టపెట్టకూడదే. మరి ఆ విధంగా నిన్ను గుర్తించలేక బతికినటువంటి నా జీవితం ఏమనాల మహాత్మా అని ఆయన పాదముల మీద పడి ఆమె కన్నీళ్లతో పాదాలు కడుగుతూ ఉంది మాధవదాసు గారిని. అప్పుడు మానకనేనపచారపడితి ఇది మానుటెట్లు ఓ దేవా, ఇంతటి పూజ్యనీయులైనటువంటి సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీ పాదములు గడిగి నీ పాదతీర్థాన్ని స్వీకరించి ఆయన పైన తల్లుకుంటున్నాడే, అంతటి పవిత్రుడమైనటువంటి మహాత్మ నీ దగ్గర గాడిదల కింద పేడెత్తించితి, గాడిదలకు మేత వేయించితి, నీ ఎన్నో గద్దరింపు మాటలతో నిన్ను దబాయించి మాట్లాడి ఈ పాపం ఎట్ల స్వామి నేను పోగొట్టుకునేది? హరిదాసులకపకారము చేసిన ఘన దోషమండ్రు బుధులెల్లా, భాసురముగ మన్నించి దోషములు పాలించుము మమ్మెల్లా. మహాత్ములకు అపకారము చేస్తే అది మహాపాపం. ఈ ప్రపంచంలో పాపాలు ఎన్నుండాయో అన్ని పాపాల కంటే గొప్ప పాపం ఏది అంటే మహాత్ముల మనస్సును కష్టపెట్టడం. ఇది ఇంత పాప పని ఎవరు చేయకూడదు, అది నేను చేసేసాను మహాత్మా, నా తప్పును క్షమించు అని పాదములపై పడి, అని పాదములను వదలకబట్టిన నా ఇంటిని అటులేపి వనిత ఈ ఘన కృష్ణుని పదముల వదలకబట్టని చూపెం. జగద్గురుడు అఖిలాండములకు ఈశ్వరుండని నమ్ము, సొగసుగా నిన్నును నన్నును బ్రోచెడి సర్వరక్షకుడు నమ్ము. అమ్మా, నా పాదాలు ఎందుకు పట్టుకుంటావు తల్లి? సర్వులను అనుగ్రహించేటువంటి పరంధాముడు ఇదిగో ఇక్కడున్నాడు చూడమ్మా, ఆయన పాదాలు పట్టుకో తల్లి అని ఆ అమ్మను లేపి కృష్ణ పరమాత్మ పాదముల మీద వదిలిపెట్టాడట. ఆయన పాదం పట్టుకోమ్మా, నేను ఆయనకు దాసుణ్ణి తల్లి, నీవు నేను కూడా ఆయన్ను సేవించి తరించాల్సిన వాళ్ళమమ్మా మనము అని. జగద్గురుండు అఖిలాండములకు ఈశ్వరుండు ఇతని నమ్ము, సొగసుగ నిన్నును నన్నును బ్రోచెడి సర్వరక్షకుడు నమ్ము అని చెప్పి, నీవు నాచే గార్ధబంబుల గాయించి తినని సంశయంబుడిగి లోకంబున నిజమైన గార్ధబంబులను గురించి చెప్పెద నాకర్నింపుమని ఇట్లనియే. అమ్మా, నా దగ్గర నువ్వు గాడిదలు మేపించావు అని విచారాన్ని వదిలిపెట్టు, అది ఈశ్వరాజ్ఞ. ఆయనే నీ దగ్గరకు వచ్చి గాడిదలు మేపమని ఆజ్ఞాపించాడమ్మా. ఇది నువ్వు చేసిన పని కాదు తల్లి, అది ఆయన అనుగ్రహం. ఆయన ఇలా నన్ను ఉద్ధరించాలనుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన పాదముల చెంతకు రప్పించుకొని ఆయన్ను దర్శించి నమస్కరించేటువంటి యొక్క భాగ్యాన్ని కల్పించిన ఆ పరంధాముని యొక్క లీలలు ఎవరికి అర్థమవుతాయమ్మా అని చెబుతూ, అసలు గాడిదలనగా దాన్ని చెప్తా విను అని. పృథివీ లోపల సుగుణవతియగు పడతి ఎవ్వరు కనుమది, ప్రదితముగ సద్గురుని చేరి పరమునొందిన దాడది. ఎవరు నిజమైనటువంటి స్త్రీలు అంటే సద్గురుదేవుణ్ణి ఆశ్రయించి ఆయన పాదపద్మములను సేవించిన ఆడబిడ్డే నిజంగా ఆడబిడ్డ. తక్కిన వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదమ్మా. సత్తు చిత్తుల రెంటి లోపల సారమరసిన దాడది, ఉత్తబట్ట బయలు నిల్చి విర్రవీగును గాడిది. అత్తమామలకెదురు చెప్పగా అణగియుండేదాడది, గుత్తగొని ధర అత్తమామల కొట్టబోవును గాడిది. సిరులు గలిగిన సకల జనులను సమము చూచిన దాడది, సిరులు జూచుక పొంగి సజ్జన సిరులు జడుచును గాడిది. పెద్దలను గని పూజ చేసి ప్రస్తుతించిన దాడది, గద్దరించి దాసులను గని
గుద్దబోవును గాడిది. పదిలముగ తన భర్తను పూజ చేయును దాడది. అదురు బెదురు లేక భర్తను గదుముచుండును గాడిది. భక్తులను గని శక్తి కొలదిగా భోజనం బిడునాడది. శక్తి వలిత చూచి భక్తుల ధిక్కరించును గాడిది. సాధులను గని సంతసించుచునాధరించిన దాడది. బీద సాదల చూచి తిట్టును పెద్ద పెట్టున గాడిది. ప్రేమతో సద్గోష్ఠికెప్పుడు పరుగులెత్తిన దాడది. తామసంబున పెద్దలను గని తిట్టబోవును గాడిది. ఆరు గడచి ఆరులో గల సారమరసిన దాడది. కారణం బిసుమంత లేకనే కలహమాడును గాడిది. భర్త మాట మీరి నడువక పనులు చేయును దాడది. భర్త భార్యల మధ్య జగడము పెట్టుచుండును గాడిది. పనులు లేకను పరుల ఇండ్లకు పోదు పలుమారాడది. పెనిమిటిని గాకుండా విటులతో వదరుచుండును గాడిది. నిష్టగా అష్టాక్షరంబుల నిలుపుకొన్నది ఆడది. భ్రష్టముండై ఒట్టి మాటల ప్రేలుచుండును గాడిది. ఉల్లమలరగ దాసులను గని ఉత్సాహించిన దాడది. పిల్లకాయల చేత విటులను పిలువనంపును గాడిది. పటుతరంబుగ రామనామము పఠన చేయును ఆడది. విటుల మాటలు తీయదనముగా వినుచునుండును గాడిది. నిక్కముగన అష్టకమలము ఎక్కి చూచిన దాడది. కక్కసంబుల పల్కి పెద్దల దిక్కు చూడదు గాడిది. జన్మరహితంబైన మంత్రము జాడదెలసిన దాడది. అన్న వస్త్రము కలుగగానే అతివయించును గాడిది. గురుతుగా తిరుమంత్రమందున గుట్టు తెలసిన దాడది. పరమ వైష్ణవ పెద్దలను గని పరవశేయదు గాడిది. నీలి రాఘవ దాసు వాక్యము నిలచి వినునది ఆడది. కాలమును వృధా చేసి దాసుల కలియకుండును గాడిది. కాబట్టి ఇలాంటి ధర్మాలను గుర్తించి నడుచుకునేది ఆడది. ధర్మాన్ని ఉల్లంఘించి నడుచుకునేది గాడిదమ్మ. కాబట్టి ధర్మానికి వ్యతిరేకమైన మార్గములో నడిచిన వాళ్ళే గాడిదలు. కానీ నువ్వు నన్ను గాడిదలు మేపించలేదు, నేను గాడిదలను మేపలేదమ్మా. గాడిదలంటే అర్థమేమి? ఇంద్రియాదులను ఇష్టానుసారము విడిచిపెట్టిన వాడు గాడిదలు మేపిన వానితో సమానము. ఇంద్రియాదులను ధర్మ మార్గములో నియంత్రించి నడుపుకోదగినటువంటి మహాత్ముడు వాడు గాడిదలు మేపినవాడు కాదమ్మా, పరమాత్మని సేవించినవాడు. కాబట్టి నువ్వు నన్ను గాడిదలు మేపించావని నువ్వు బాధపడకుండా ఉంటే నాకు అదే సంతోషం తల్లి అని చెబుతూ, కొమ్మ నీ దయవలనే ఇమ్ముగ మా గురుడు వ్రాయు నీ తిరుమంత్రం చెవులను పెట్టితివా అమ్మరో నా మంత్ర స్వరిశ తగిలేను నీకు ఆశా మంత్రం దక్కే పోనాకు కొమ్మ పరుసము సోకి ఇనుము కనకము పైన సామెతగా తిరుమంత్రం పరుసము సోకి నీ కిల్బిషంబు తొలగి తగిలేను నీకు ఆశా మంత్రము దక్కే పోనాకు. అమ్మా, నీ దయచేతనే కదమ్మా నేను ఈరోజు ఆ మంత్రాన్ని పొందగలిగాను. ఆ మంత్రాన్ని చూచావు, వాక్కుతో చదివావు, దానిని కరములతో రాసుకున్నావు, దానిని చెవుల ధరించావు. నీవెంత అదృష్టవంతురాలవమ్మా. కాబట్టి ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ఆ తిరుమంత్రాన్ని నాకంటే ముందుగా నువ్వు చూచావు, నాకంటే ముందుగా నీవు దానిని చదివావు, నాకంటే ఎక్కువగా నీవు ధరించావు తల్లి.
కాబట్టి ఆ మంత్రము నీ చెవిలో ఉంది గనుకనే నీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించాడమ్మా భగవంతుడు. కాబట్టి ఈ మంత్రము ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళను సేవించవచ్చమ్మా, తప్పులేదు. చానరు నీ వపచారపడి తినని చింతిల్లుట మేలగున మానుగ నీ బానిసయౌమని మొను మాధవు చెప్పెనుగాన. నీకు బానిస అయ్యి నీకు సేవ చేయమని అదిగో ఆ మాధవుడే నాకు చెప్పాడమ్మా. అందుచేత నీ కరములగాచితి ఆనందింపుచు నేను కందువతో ఘన తిరుమంత్రంబును కనుగొంటిని ఇక నేను. కడతేరితి నా కష్టము దొలిగెను కనుగొంటిని హరికృపను తడయక నేన పరమ పదమునకు తరలిపోవుచున్నాను. నాకు ఈ మంత్రము దొరికిందమ్మా, నేను ఇంకా పొందాల్సింది ఇంకా సాధించాల్సింది ఇంకా లేదు తల్లి. ఎట్లయితే పడవ మీద కూర్చున్నవాడు నదినెట్ట దాటుకోగలుగుతాడో అలాగా నేను ఈ మాయా ప్రపంచాన్ని దాటి నా గురుదేవుని యొక్క సాన్నిధ్యానికి నేను చేరుకుంటానమ్మా. అగ్నిదగ్ధం యథాబీజం శాఖా పల్లవ వర్జితం జ్ఞానదగ్ధం తథా యోగి పునర్జన్మ న విద్యతే. అగ్ని చేత వేపట్లో వేంచేసినటువంటి విత్తనము మళ్ళీ ఎట్లయితే మొలకదో, జ్ఞానము చేత మనస్సును ఎవడైతే పరిపక్వ దశకు స్మరణతో తెచ్చుకుంటాడో అటువంటి వానికి పునర్జన్మము లేదమ్మా. ఆ మంత్రాన్ని మనస్సుకు నేర్పించి మనస్సుకు ఎక్కించి మనస్సులో నిలుపుకొని స్మరించడం చేత అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవ వర్జితం జ్ఞానదగ్ధం సదాయోగి పునర్జన్మన విద్యతే. వేపట్లో వేంచేసిన విత్తనం మలెట్ట మొలకెత్తదో ఈ మంత్రం ఒక్కసారి మనసులోకి ప్రవేశిస్తే ఆ మనసులో పాపాలు ఇంక ఉండవమ్మా, వెళ్ళిపోతాయి, దగ్ధమైపోతాయి. పాపరహితమైనటువంటి మనస్సు గలవాడు మళ్ళీ భూమి మీదకి రాడమ్మా. అంతటి పవిత్రమైనటువంటి మంత్రాన్ని నీ అనుగ్రహంతో నేను పొందాను తల్లి అని వెంటనే శ్రీకృష్ణ పరమాత్మను చూచి నమస్కరించి, తండ్రి నేను వచ్చినటువంటి కర్తవ్యం పూర్తయింది ప్రభు, నాకు సెలవును అనుగ్రహించు తండ్రి అని శరణు శేషావతార హరి శరణు 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 శ్రీ రుక్మిణీనాథ శరణు 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 శ్రీరామ సభకెల్ల శరణు 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 శ్రీకృష్ణ హరిహరి శరణు శరణు. కృష్ణ వందే కృష్ణ మనాని పురుష జయం వందే రమానాయకం వందే హార కిరీట కుండలధరం వందే త్రనీలద్యుతం వందే చాప కలంబకోజ్వలకరం వందే సదా శ్రీహరి వందే పంక్తిదాత్మజం మమ గురు వందే సదా శ్రీహరి వందే సాత్విక తత్వజము ముద్రితతమం వందే సదాయనాయకం వందే చారు చతుర్భుజం మణినిభం వందే యష్టమధ్యస్థితం వందే బ్రహ్మ పిపీలకాది నిలయం వందే విరాట్ విగ్రహం వందే పన్నగతల్పసాయిమహం వందే శ్రీహరి. కృష్ణ నీవు గలుగు చోట నిబిడీకృతానంద సంభ్రమంబు పరమ సంభ్రమంబు నీవు లేని చోట నిబిడాంధకారాది బంధకంబు కర్మ బంధకంబు. లీలామానుష విగ్రహ నీలోనే నిన్ను నీవు నీవే గనగా నాలో ఆశ్చర్యంబులు నీలోనని పుట్టి అణగు నీదయ్యుండం. ఇట్లు భక్తాగ్రేసరుండు శ్రీరామకృష్ణుల అనేక విధంబుల వినుతుంచి సేవింపుచున్న సమయంబున జగద్గురుండైన శ్రీరామకృష్ణులు కృపా కటాక్ష వీక్షణంబుచే నా క్షణంబున పక్షాపక్ష విచక్షణ
వీక్షకులకు రాజజనంబుల కాశ్చర్యంబగునటుల అనంతకోటి బాణు సంకాశంబగు ప్రణవాకారంబైన అపవర్గ విమానంబు జనుదేర దాని వెంట బంగారు జరీ పట్టు వస్త్రంబులు అలంకరించి తులసీ నలినాక్షమాలికాద్యనేక భూషణాలంకృత దివ్య శరీరులకు విష్ణుదూతలు నలుగురు నాలాయర ప్రబంధంబునన్ గల గీతంబుల గానంబులన్ కర్ణరసాయనంబుగా పాడుచు ఏతించి ఆ పాండవ సభామధ్యంబున పరమ భాగవతోత్తముండగు మాధవదాసుని మ్రోల విచిత్రంబుగా నిలువంబెట్టి ఇట్లనిరీ. ఆనాడు గురుదేవుని వైకుంఠానికి తీసుకొని వెళ్ళడానికి ఏ విమానము ఏ దూతలైతే విచ్చేశారో ఆ విమానము ఆ విష్ణుదూతలు పాండవ సభా మధ్యమునకు విమానం వచ్చి దిగింది. రాజాతిరాజులు ఋషులు మహానుభావులు అందరూ వీక్షించారు, నమస్కరించారు. అప్పుడు ఆ విమానాన్ని చూచి దేవగణంబులు ఋషిగణంబులు దివిజపతులు రాజులును భావమునకు ఆహ్లాదకరంబుగా బహు పెద్దలు చూడగను ఆ అద్భుత చరితుని మహిమంబులు అఖిల జనంబులు తలపం శ్రీయపతి దాసునితో దూతలు చిత్రముగా నిట్లనియం పరమ భాగవత శిఖామణి ఓ పరమాత్ముని పదభక్త కరమరుదుగా అపవర్గ విమానము కదలే వచ్చే ఘనముక్త ఇందులో వేంచేసి వసించిన నేగు పరమ పదంబువు పొందుగాను వేంచేయుడనుచు బహు ప్రార్థించిరి చిత్రముబు ఆహాహాయని ఆనందింపుచు హరిదాసుడు వెడలే పోహనగా శ్రీ రామకృష్ణులకు ప్రణమిల్లగా గదలే రాజజనంబులు గనుకొని ఇట్ల నిరంజిల్లుచు నా ఘనుడు రాజశేఖరుడైన ధర్మరాజేంద్రునితో సజ్జనుడు. ఆ విష్ణుదూతల యొక్క ప్రార్థనను ఆలకించి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రదక్షిణము చేసి సభాజనులందరికీ వందనం ఆచరించి ధర్మరాజుకు నమస్కారం చేసి ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. మా గురుదేవుడగు శ్రీ కేశవానంద స్వామి గారు శరీరాన్ని చాలించే ముందు, నాయన ప్రయాణమునకు ఇది చాలా శుభ సమయం నాయన, కాలము చాలా అనుకూలంగా ఉంది, అందరికీ నమస్కారం నాయన, అందరూ అట్లా వెళ్ళి కూర్చోపోండి ఆయన, ఎదురుగా కూర్చొని చూపెట్టుకొని ఉండడం ఎందుకు, అందరూ అట్లా కూర్చోపోండి అని అని అంటూ అందరికీ చేతులెత్తి నమస్కారం చేశాడు. ఆ నమస్కారం ఎవరికిది? అన్ని రూపములు తన రూపమైన వాడు, అన్ని రూపములలో తానుండి అన్ని రూపాలను ధరించుకొని ఉన్నటువంటి ఆ పరంధామునికి ఒక్కసారి నమస్కారం చేసి ఆయన సెలవు గైకున్నట్లు హృదయములో భావించి అందరినీ అటు పొమ్మని. ఎందుకట్లా పొమ్మన్నాడు అంటే ఆ పవిత్రమైనటువంటి ఆ దృష్టిలో పరమాత్మ స్వరూపము తప్ప ఇంకా భౌతికమైనటువంటి స్వరూపాలు ఆ దృష్టిలో కలిసి పైకి వెళ్ళకూడదు. ఆ మర్మమెరిగినటువంటి మహనీయులు మనస్సు చాలా బలీయమైంది కదండి, అందరినీ అలా పొమ్మని చెప్పి వెంటనే గురునాథుని మనసులో స్మరించి దృష్టిని నిమీలిత దృష్టిగా భ్రూమధ్యమునకు మరల్చుకొని సమాధినిష్టలోకి వెళ్ళాడు. ఆ సమాధినిష్టలోకి వెళ్ళి కొన్ని నిమిషాలు, అనగా ఇది ఉదయం 10 గంటల సమయంలో సమాధినిష్టలోకి వెళ్ళిపోయారు. అప్పుడు డాక్టర్ గారు వచ్చారు, స్వామిగారిని శతస్కోప్తో ఎంత చెక్ చేశారు, మెలకువలేక రాలేదని ఊకించారు, పట్టుకొని బాగా కదిలించారు, మంచం అంతా కదిలిపోయేటట్లు. అయినా స్వామిగారి మెలకువలేక రాలేదు. ఇదంతా కూడా మా ఓబుల్దాస్ గారు కూడా అప్పుడు సమీపంలో ఉన్నారు, మేమిద్దరం దగ్గర ఉన్నాం. అప్పుడు ఎంత కదిలించినా మెలకువలేక రాలేదు. సరే, డాక్టర్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కొంతసేపు ఉండి ఆయన బయలుదేరేశాడు. చాలా సమయానికి మరలా మేలుకొని అప్పుడు చెప్పాడు ఈ వాక్యాన్ని, నాయనా ప్రయాణమునకు
ఈరోజు చాలా అనుకూలంగా ఉంది నాయన అని సంతోషంతో ఆ చిరునవ్వుతో చెబుతూ అందరినీ ప్రేమగల చూపులతో చూస్తూ అందరూ నా సమీపంలో కూర్చొని ఉండడం ఎందుకునైనా అటు వెళ్ళండి అని చెప్పి అప్పుడు సమాధినిష్ఠుడయ్యాడు. ఇదండి మహాత్ములు పోయినటువంటి యొక్క మార్గం. అసలు కేశవానంద యోగి చంద్రుల వారి యొక్క నిగూఢమైనటువంటి ఆ ప్రవర్తనను, గంభీరమైనటువంటి ఆ వాక్కులను, అర్థవంతమైనటువంటి ఆ దృష్టి వైభవాన్ని, కూర్చున్నా లేచినా ప్రభు, గురుస్వామి, గురునాథ, తండ్రి అని ఆ పిలుపులు ఎంత మాధుర్యంగా ఉంటాయో. గురుస్వామి అని వెంట్రుకలను అలా సవరించుకునేవాడు, గురునాథ అని అలా సవరించుకునేవాడు, గురుస్వామి అని పైకి లేచేవాడు. కూర్చున్నప్పుడు ఆ వస్త్రాన్ని మంచం మీద సర్దుకునేటప్పుడు అన్ని సమయాలలో దృష్టిని ఆ నిమీలత, ఆ ఆలోచనముల యొక్క బ్యాలెన్స్ను తప్పకుండా దృష్టిని అలాగేనే నియమిస్తూ ఇలా మాట్లాడుతూ ఇలా వస్త్రాలను సర్దుకుంటూ అలా కూర్చునేవాడు. మాట్లాడేటప్పుడు కూడా ఆ దృష్టిని అలాగా ఉంచుకొని మాట్లాడేవాడు. ప్రవచనం మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడుతూ దృష్టిని అలా మలుచుకుంటూ ప్రతి వాక్యాన్ని, ప్రతి పద్యాన్ని, ప్రతి సన్నివేశాన్ని ఆ మహాత్ముడు అలా మానసికంగా వాటిని ఆంతరంగికంగా అనుభవిస్తూ మాట్లాడేటువంటి అసలు అంతటి గొప్ప మహాత్ముడు మనకు సద్గురువుగా లభించడం, ఒక వశిష్ఠాది మౌనీంద్రుల వారిని, సనకసనందనాది మౌనీంద్రుల వారిని, విధుర, మైత్రేయ, ఉద్ధవ, అక్రూర ఇటువంటి మహాపురుషులను పురాణాలలో మనం ఎంతమందిని మహాత్ములను చూస్తూ ఉంటామో వాళ్ళ యొక్క అనుష్ఠానాలను పురాణము ఎలా వర్ణిస్తూ ఉందో ఇవన్నీ ఒకసారి ఆ తూకం వేసి చూస్తే మా గురుదేవుడు యొక్క ఆయన చూపించేటువంటి యొక్క ఆ విధానము, ఆ సంభాషణ, ఆ నడవడిక, ఆ పలుకరింపు, ఆ భక్తుల పట్ల ఆయన చూపించేటువంటి యొక్క వాత్సల్యము, ఆ ఉపదేశించేటువంటి తీరు, ఆ మహాత్ములను కొనియాడేటువంటి ఆ గొప్పతనము, ఆ సంస్కారము గురుని సేవించడి గుణము కన్నా సుగుణమేమిది ఉన్నది సొరిధి ఎందు అంటాడు మాధవదాసు గారు. ఈ లోకములో మనం సంపాదించాల్సింది ధనాన్ని కాదు, ఆస్తులను కాదు, పదవులను కాదు, గురువుని సేవించాలి అనే ఒక పరిపూర్ణమైనటువంటి ఆసక్తిని సంపాదించుకోవాలి. ఆ ఆసక్తిని ఒక్కదాన్ని సంపాదించుకుంటే దానికి లోపడి ఉన్నవి అన్ని లోకాలు, అన్ని ధర్మాలు. అటువంటి జగద్గురువు శరీరాన్ని చాలించే ముందు ప్రత్యక్షంగా నేను ఎదురుగా కూర్చొని ఉన్నా. వారు దృష్టిని అట్లా మరలించుకోవడము, శ్వాసలను మెల్లగా తీసుకుంటూ మెల్లగా నడిపిస్తూ ఉన్నాడు. భాగవతం చదివేటప్పుడు భీష్మాచారి శరతల్పగతుడయ్యి ఉన్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించినప్పుడు శరీరాన్ని ఎలా వదిలిపెట్టాడు అనే విషయము, తర్వాత అరుణాచల రమణ మహర్షి శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ ప్రాణ సంచారాన్ని ఎలా నియంత్రించాడు అనే విషయాన్ని నేను ఇదివరకు రమణ మహర్షి గారి జీవిత చరిత్రలో చూశాను. భాగవతంలో కూడా ఈ భీష్మాచారి యొక్క ప్రాణ ప్రయాణాన్ని కూడా అక్కడ ఒక పద్యంలో గుర్తించాను. ఇవన్నీ నాకు అప్పటికీ ఇవి గురుదేవుడు దాన్ని ఎరుకపరిచి ఉన్నాడు. అవన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్న ఆ సందర్భంలో గురుదేవుల వారు ప్రాణవాయువులను ఎంత స్మూత్గా, ఎంత మెల్లగా హృదయంలోకి ఇట్లా లాక్కున్నప్పుడు ఇక్కడ ఈ బొడ్డు దగ్గర ఈ హృదయానికి ఉదరమునకు ఆ మధ్య భాగంలో అలా పీల్చుకున్నప్పుడు దొక్కలు కాస్త పైకి లేస్తాయి. ఈ హృదయానికి ఉదరానికి మధ్య ఉన్నటువంటి ఈ నాభిస్థలము ఇది కాస్త నొక్కబడుతుంది, ఈ హృదయ స్థానం కాస్త నొక్కబడుతుంది.
అలా పీల్చుకున్నప్పుడు అది ఎలా నొక్కబడుతుందో అది మరల పైకి లేవలేదండి. అంటే వదిలితే అది పైకి లేస్తుంది, ఆ శ్వాసను వదిలిపెట్టలేదండి. ఇది స్వామిగారు శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఒక మాట అన్నాడు, నాయన భగవంతునితో కలుసుకోవడానికి ఎక్కడికి పోవాలిరా? ఆయన ఇక్కడ లేకుండా ఇంకొక చోట ఉంటే అక్కడికి పోయి కలుసుకోవాలి. ఆయన మరి అంతటా ఉన్నాడు కదా, అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మను అట్లయినా ఇట్లయినా ఎక్కడైనా కలుసుకోవచ్చు. ఆ వెలితి లేనటువంటి వాడు ఆయన అని అంతకుముందు ఒకసారి సూచించాడు ఈ వాక్యాన్ని. అదేవిధంగా ఆ ప్రాణశక్తిని లోపలికి తీసుకొని మరల వెలుపలికి వదలకుండా అక్కడే నిక్షిప్తమనర్చుకున్న మహాయోగ స్వరూపుడు జగద్గురు అయినటువంటి ఆ కేశవానంద యోగిచంద్రుల వారు అంతటి సాధన సంపత్తి కలిగిన వాడు, అంతటి యోగానుభూతి కలిగినటువంటి వాడు. ఈ బృహద్వాశిష్ట గురు పరంపరలో మహాత్ములందరూ ఏ లెవెల్లో వచ్చారో ఆ లెవెల్ను సాధించినటువంటి మహనీయుడు. ఈ గురు పరంపరనే గౌరవించి ఒక మకుటాయమానమైనటువంటి చరిత్రను స్థాపించినటువంటి మహాత్ముడు. అంతకంటే ఎక్కువగా వారు చేసిన సాహసం ఏమిటి అంటే, వీడొక అల్పుడు, మందమతి, చదువురానివాడు, ఎలా జీవించాలనో తెలియనివాడు, ఏ విధమైనటువంటి వివేకము లేనటువంటి వాడు, విగ్రహానికి పనికొచ్చే రాయి అన్ని కరపరాలలో అది కూడా ఒకటిగా పడి ఉన్నట్లు ఈ ప్రపంచములో ఈ మాయ మానవుల మధ్య జీవనాన్ని సాగిస్తున్నటువంటి వీణిని తన శిష్యునిగా చేసుకొని వీడు పనికొస్తాడని గుర్తించి ఒకానొక రోజు కొందరి భక్తుల సమక్షములో ఇలా అంటాడు, నాయనా వీనికి జాతకరీత్యా 27 సంవత్సరముల వయసు వచ్చేటప్పటికీ సామూహిక మరణగండం, యాక్సిడెంట్లో మరణం ఉంది వీనికి. కానీ వాడు ఈ లోకానికి పనికొస్తాడు నాయన, వాడు పోవాల్సిన సమయానికి నేను వెళ్ళిపోతా, నా బిడ్డను పెడతానని ప్రతిజ్ఞ చేసి కరెక్ట్గా ఆ సమయానికి ఇక్కడే ఉన్నాడు చూడండి పుణ్యాత్ముడు ఓబుల్దాస్ గారు. అదిగో ఇక్కడే నాగరాజన్న కూడా ఉన్నాడు. ఇక్కడ నాగరాజన్నను, వడ్డిపల్లి గుర్రప్పను, ఇంకా 5గురు వచ్చారు. అన్న నిన్ను స్వామిగారు ఈ పౌర్ణానికేమో వెంకటరమణ రాలేదు నాయన, వాడిని ఒకసారి రమ్మని చెప్పండి అని చెప్పి వచ్చి చెప్పారు. మరి ఆ రోజే నేను సాయంత్రం అయిపోయింది, ఇంకా ఆ రోజు రాత్రి విశ్రమించి ఇక తెల్లవారుతో బయలుదేరా. స్వామి సాన్నిధ్యానికి బయలుదేరితే బస్సు ఎక్కేటప్పుడు బస్సు డోర్ తగులుకొని నేను కట్టుకొని ఉన్నటువంటి పంచ ఈ నడుము దగ్గర, పంచకు పైన ఒక అంచు కింద ఒక అంచు ఉంటుంది కదండి, ఈ పంచ పైన నడుము దగ్గర నుంచి కింద పాదాల దగ్గర ఉన్న అంచుకాడికి ఒక్కసారిగా రేకు పట్టుకొని చినిగిపోయింది పంచ. చినిగిపోతే మా అమ్మగారు బస్ కాడే ఉన్నారు, నాయనా ప్రయాణంలో కట్టుకున్న వస్త్రం చినిగిపోకూడదు నాయనా, అది అపశకునం నాయనా, ఇంటికి వచ్చి వేరే బట్టలు మార్చుకొని నిలబడి తర్వాత బయలుదేరితే మంచిది కదా నాయనా అని మా అమ్మ చెప్పింది. చెబితే అప్పుడు అమ్మ, గురుదేవుడు ఈరోజు రమ్మని చెప్పాడు, వారి ఆజ్ఞ పాలించడమే నాకు కర్తవ్యం, కానీ ఇంకా ఆ తరువాత ఏం జరుగుతుందో ఏమో అనే అనుమానం నాకెందుకు తల్లి, ఆయనే చూసుకుంటాడన్నీ అని ఆ చినిగిపోయిన పంచనే అట్లే ఎగ్గట్టుకొని పీలేరుకి పోయి అక్కడ మా అన్న వాళ్ళు పీలేరులో ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళి నేను పంచ మార్చుకొని మళ్ళా ఆశ్రమానికి తిరిగి వెళ్ళి అక్కడ 3 రోజులు ఉండి మరల నాయన పీలేరుకు పోదాం, మన ఇంటికి పోదాం నాయన అని చెప్పి స్వామిగారి చెప్పారు. సరే మరి గురుదేవుల వారు మన ఇంటికి నాయన ఈరోజు పోదాంరా అని అంటే మరి ఉత్తముడైనటువంటి శిష్యునికి ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పండి. అప్పుడు బయలుదేరి మా గురువుగారితో కూడా బయలుదేరాం. మరి బయలుదేరితే స్వామిగారు ఎప్పుడైనా ప్రయాణం చేస్తే ఉదయమే ప్రయాణం చేసేవాడు. సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తములోనే
శుభ సమయాన్ని చూసి ప్రయాణం చేసేది స్వామి జీవితంలో అది ప్రత్యేకమైన ఒక నియమం. అది సూర్యోదయాత్ పూర్వమే ప్రయాణం చేసేవాడు కానీ మధ్యాహ్నం తరువాత ప్రయాణం చేసిన రోజులంటూ లేవు. ఆ రోజు బుధవారము సాయంత్రము 7:05 ప్రయాణం ప్రారంభించాం. ఆ ప్రయాణం చేసే ముందు ఒక తత్వం చెప్పాడండి. జలజాక్షి రమ్మనేని సద్గురుడు ప్రసాదము కొమ్మనేని కలికి రోయే మనుచు చెప్పుదు కంటి లోపల ముంటి తుదవలే వెలుగు సూక్ష్మపు జ్యోతి లోపల విశ్వరూపములెల్ల చూపెను జలజాక్షి రమ్మనేనే సద్గురుడు ప్రసాదము గొమ్మనేనే. ఈ తత్వాన్ని పాడి నాయనా దీన్ని గుర్తుపెట్టుకోమ్మా అన్నాడు. కలికిరో ఏమనుచు చెప్పుదు కంటి లోపల ముంటి తుదవలే వెలుగు సూక్ష్మపు జ్యోతి లోపల విశ్వరూపములెల్ల చూపెను జలజాక్షి రమ్మనేనే సద్గురుడు ప్రసాదము గొమ్మనేనే. ఈ తత్వం చెప్పాడండి. చెప్పి తరువాత ఇంకొకటి చెప్పాడు. ఉంది బయలేదార్థమై ఉంది తానందు ఎరుక లేదు నిజముగా లేనే లేదు. ఈ తత్వం కూడా చెప్పాడు. ఆ చెప్పి నాయనా జాగ్రత్త, భాగవతమునందు మత్స్యావతార ఘట్టాన్ని ఒకసారి చూడు నాయన. చూచి ఆ భాగవతంలో సుఖయోగీంద్రుడు వారు అందించినటువంటి ఆ అమూల్యమైనటువంటి రహస్యాలను హృదయపేటికి ఎందు భద్రపరచుకో అని చెప్పారండి. ఇది బయలుదేరే ముందు. సరే 7:05 బయలుదేరాం కదా. మరి స్వామిగారు గర్భగుడి దగ్గరకు వచ్చాడు. మరి గురుదేవుల వారికి హారతి ఇచ్చాడు. తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. బయలుదేరాడు. స్వామితో కూడా నేను ఒక బ్యాగును ఎత్తుకొని బయలుదేరాలి. ఆ బయలుదేరేటప్పుడు స్వరము సంక్రమణ స్వరము నడుస్తూ ఉంది. అది సూర్యస్వరము కాకుండా చంద్రస్వరము కాకుండా అది మధ్యస్థమయ్యి సంక్రమణాన్ని సూచిస్తూ ఉంది. ఇది వరకు గురుదేవుడు ప్రవచనములో చెప్పుండేవాడు. సంక్రమణ స్వరము చూపిస్తుంది అంటే ఒక ప్రమాదము ఎదుట ఉంది అనేదానికి అది నిదర్శనమునైనా అని ఇది వరకు ముందు ప్రవచనములు చెప్పున్నాడు స్వామిగారు. అది నాకు గుర్తొచ్చి మరి ఇప్పుడు సంక్రమణ స్వరాన్ని సూచిస్తూ ఉంది కాలము. ఈ సందర్భంలో ప్రయాణం చేస్తే ప్రమాదం అని కూడా ఒకప్పుడు చెప్పున్నాడు. మరి స్వామిగారేమో బయలుదేరేశారు, అంత దూరంలో పోతున్నాడు. మరి నాకు స్వరం అనుకూలం లేదని చెప్పి స్వామిని వదిలిపెట్టాడు. కూర్చోవడం ధర్మం కాదు కదా. ఎట్లయినా సరే స్వామితో కూడా వెళ్ళాల్సిందే. చూడండి కాలం ఎటువంటిదో. మరి అప్పుడు ఏం చేయడం జరిగిందంటే దానికి కూడా అప్పుడే చెప్పాడు స్వామిగారు. ఒకవేళ స్వరం అలా ప్రతికూలంగా ఉన్నప్పుడు స్మరణతో కూడా హంసను హృదయం లోపలికి తీసుకొని ఆ రోజు అది సూర్యుని వారమా చంద్రుని వారమా గుర్తించి ఆ అడుగును బయట పెడుతూ దాలమంత్రం నుంచి ఆ అడుగు గడపలో నుంచి ఆ అడుగును బయట పెడుతూ 10 అడుగులు నడిచేంత వరకు శ్వాసను వదలకూడదు. 10 అడుగులు 1 2 3 4 5 6 7 8 9 10 అన్నట్టు 10 అడుగులు నడిచేంత వరకు శ్వాసను వదిలిపెట్టకుండా నడిచి ఆ 11వ అడుగుకు మెల్లగా వదిలిపెట్టాలి. అప్పుడు ఈ దోషం హరిస్తుందని చెప్పిన్నాడు ఒకప్పుడు. అందుకేనండి గురువు ప్రవచించేటప్పుడు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏమి మాట్లాడతాడో వాటినన్నింటినీ స్కాచ్ చేసి పెట్టుకోవాలా. అట్టనే కదా మహాత్ములు పరీక్షణ్ మహారాజు వంటి మహానుభావులు వశిష్ఠ మౌనీంద్రుల వారు ఉపదేశించినప్పుడు రామచంద్రుని వంటి మహనీయులందరూ కూడా అలా శ్రవణం చేశారు. వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుంచుకొని అలా కుంభకములో ఉంచుకొని
10 అడుగులు నడిచిన తరువాత మెల్లగా మరి నమస్కారం చేసుకొని లేచి నిలబడుకొని ద్వారము దగ్గరకు వచ్చి అక్కడికొచ్చి కుంభకము చేసి 10 అడుగులు నడిచేంత వరకు దాన్ని నిలుపుకోవాలి అంటే అంతకుముందు నీకు ప్రాక్టీస్ ఉండాలి దాని విషయంలో. అంతకుముందే నీకు దాని మీద ప్రాక్టీస్ ఉండాలి. ఉంటేనే అవి లోపల అంత సమయము బ్యాలెన్స్ చేయగలుగుతావు, లేకపోతే కుదరదు అది. అలా 10 అడుగులు నడిచిన తర్వాత మళ్ళీ 11 అడుగుకు మెల్లగా దానిని ఒకసారిగా ఆయాసంగా వదిలిపెట్టకుండా మెల్లగా వదిలిపెట్టి నడవడం జరిగింది. సరే, ఇలాగా స్వామిగారు నేను ఇరువురము తనపల్లి క్రాస్ దగ్గరికి నడిచాము. కొంత దూరం నడుస్తాడు, తుంట్లు నిలిచిపోతున్నాయి నాయన, వాటంతట అవే నిలబడిపోతున్నాయి నాయన అని అన్నప్పుడు ఇక్కడ ఈ తుంట్లు రుద్దుకునేవాడు. అప్పుడు నేను ఒక చేత్తో బ్యాగు సంకకు తగిలించుకొని ఇంకొక చేత్తో ఈ నడుము ఇట్లా రుద్దేవాడిని. ఈ పక్క మక్కెను ఈ పక్క మక్కెను కొంతసేపు రుద్దితే మళ్ళా 10 అడుగులు నడుస్తాడు, మళ్ళీ అక్కడ నిలబడిపోతాడు, మళ్ళీ కొంతసేపు నడుమును రుద్ది మళ్ళీ ఇట్లా నిలబడతా తనపల్లి క్రాస్కి వచ్చాం. ఆ సర్కిల్లోకి వస్తే అక్కడ కూర్చోవడానికి ఏమీ లేదు. అట్లే కొంచెం ముందుకు అట్లా తనపల్లి కల్లా ఎగబడి ముందుకు పోతే అక్కడ ఒక బ్రిడ్జికి రోడ్డుకి ఈ సైడ్ ఆ సైడ్ గోడ కట్టుండారు. అక్కడికి పోయి అక్కడ నిలబడుకున్నాం. అప్పుడు బస్సు 7:30-8 గంటలకు తిరుపతి కుంట్రపాక నుంచి తిరుపతికి వస్తుంది బస్సు. ఆ బస్సులో కూర్చున్నాం, తిరుపతిలో దిగాం. అక్కడి నుంచి తిరుపతి టు మదనపల్లి ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కాం. రంగంపేట దాటుకున్నాము. కళ్యాణ్ డామ్ దగ్గరలో స్వామిగారు నాయన పాస్ వస్తోంది అని అడిగాడు. మరి ఈ డ్రైవరు ఆ బస్సు ఎక్కే వాళ్ళను గదమాయించి మాట్లాడుతున్నాడు, దబాయించి మాట్లాడుతున్నాడు, చాలా పవర్గా అసభ్యతగా మాట్లాడుతున్నాడు అందరినీ. ఆ ఎక్కే వాళ్ళను దిగే వాళ్ళను ఆ సర్దుకోకుండా ఉండేవాళ్ళను వీళ్ళందరినీ చాలా ర్యాష్గా ఉన్నాడు ఆయన. మరి అటువంటి వాడిని ఇప్పుడు అయ్యా బస్సు నిలపాలి, స్వామిగారు పాసుపోవాలి అని అడగడం ఆయనకు ఇంకా ఎంత రెచ్చిపోతాడో అన్నట్టుంది ఆయన పరిస్థితి. మరి సరే వెంటనే నేను డ్రైవర్ దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఎత్తి దండం పెట్టినాను ఆయన డ్రైవర్కు. 2 చేతులు ఇలా దండం పెడితే వెంటనే ఆయన బాబు ఏమ్మా అన్నాడు. అంటే వినయం అనేది ఎక్కడైనా చెల్లుతుంది, వినయం అనేది ఎక్కడైనా చెల్లుతుంది అన్నట్లు వెంటనే ఆయన నా కళ్ళ చూసి ఏం నాయన ఏం బాబు అని అడిగాడు. మా గురువుగారు పాస్ పోవాలంటున్నారు స్వామి. అట్లే నాయన వెంటనే బండి సైడ్లో పెట్టాడు. మెల్లగా స్వామిగారిని చేయి పట్టుకొని దించుకొని పాస్ కూర్చొని మళ్ళీ బస్సు ఎక్కాం. బస్సు ఎక్కితే మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. పీలేరులో దిగాం. ఆ పీలేరులో దిగినప్పుడు వెంటనే రెడీగా ఆటో పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. నాయన ఆటో రెడీగా ఉంది అన్నారు ఇక్కడ భక్తులు. అప్పుడు ఆటో ఎక్కాల్సిందేనా నాయన అని ఒక మాట అన్నాడు. ఆటో రెడీగా ఉంది నాయన, ఇక్కడే ఆటో ఎక్కాల్సిందేనా నాయన అని అంటాడు. సరే ఆటోలో కూర్చున్నాడు. కూర్చొని స్వామిగారు ఆటోలో కూర్చున్న తరువాత స్వామిగారి పక్కన ఇంకొక శిష్యుడు కూడా కూర్చున్నాడు. సరే వాళ్ళిద్దరూ ఆటోలో ఫ్రీగా సరిపోయినారు. ఇక నేను దగ్గరే కదా కావలపల్లి, ఇంకా నడిచి వెళితే సరిపోతుంది, స్వామిగారు ముందుగా వెళ్ళనీలా అనే ఉద్దేశంతో నేను బ్యాగు సంకకు తగిలించుకొని పక్కన నడిచి వస్తూ ఉంటే స్వామిగారు ఆటోని నిలిపి నాయన వాడేడి వెంకటరమణ, వాడిని రమ్మని నాయన, వాని కోసమే కదా ఇంత దూరం వచ్చింది నాయన అన్నాడు. చూడండి వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత సారవంతమై ఉంటాయో. వాని కోసమే కదా ఇంత దూరం వచ్చింది నాయన, వాడిని రమ్మని ఇట్లా అని పిలిచాడు. పిలిస్తే మరి అక్కడ ఆ ఆటోలో కూర్చోవడానికి ప్లేస్ లేదు. స్వామిగారు ఇట్లా సర్దుకొని నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చేయి ఇలా పట్టుకున్నాడు, భుజం మీద చేయి వేసి ఇలా పట్టుకున్నాడు ఇట్లా. అప్పుడు ఈ ఆటో వాడు
అదుపు తప్పి నిలబెట్టుండే లారీని కొట్టేశాడు పోయి. ఆ నిలబెట్టుండే లారీని కొట్టినప్పుడు నాకు ఈ కుడి చెయ్యి ప్యాచడ్ అయింది. ఈ కాలు ఆటోకి ఇట్లా ముందు పక్కన ఉండేటువంటి రాడ్ ఒకటి కట్ అయిపోయి అది కాళ్ళకి దూరేసింది, మోకాళ్ళకి. ఇక తల అది ఎక్కడ తగిలిందో కానీ ఆ తల దెబ్బ తగులుతా ఉన్నట్లే శ్వాసల ముక్కు ద్వారా వచ్చేది ఆగిపోయింది. నాకు నోటి ద్వారా శ్వాసలు వస్తున్నాయి. స్వామిగారు అవి ఎప్పుడైతే ఇది డమిల్లుమని కొట్టాడో, గురుస్వామి, ప్రభు, తండ్రి అన్నాడు స్వామిగారు. చూడండి వాళ్ళ యొక్క ఆ నిరంతర స్మరణ. అప్పటికి స్వామిగారికి మెడ ఇట్లా అనేసింది, ఢీకొన్నప్పుడు ఇట్లా. సరే నాయనా, అప్పుడు అంటాడు, నాయనా వచ్చిన పని అయ్యింది, అది ప్రజెంట్ చేసుకున్నట్టు వెళ్ళిపోయింది నాయనా, ఆ గండం తొలగిపోయింది నాయనా అని ఆటోలో దిగకనే ఈ మాట అంటున్నాడు. నాయన మెల్లగా తీసుకున్నాము. ఇక మళ్ళా ఇంకా రొయ్యాకు వెళ్ళడం, అదంతా పెద్ద చరిత్రలేండి, ఇప్పుడు సమయం కాదు. ఇంకా రొయ్య హాస్పిటల్లో చేర్చితే నాకు ఇంక ఈ చెయ్యి ప్యాచడ్ అయి ఉంది, ఈ మోకాలు బాగా గాయపడి ఉంది. కారులో కూర్చోబెట్టుకున్నాము, బాకరపేట ఘాట్లో వస్తున్నాము. స్వామిగారు, నాయన పాస్ వచ్చినట్లుందిరా అన్నాడు. మరి స్వామిగారు కదలలేరు, మెదలలేరు. అప్పుడు ఇంకెవ్వరు లేరు, మా వదిన గారు మాత్రమే ఉంది బండ్లో. నేను అప్పుడు స్వామిగారిని, ఇది కుంటి చెయ్యి కదా, దెబ్బ తగిలి ఉండదు, బాగా ప్యాచడ్ అయ్యింది, మరి ఇక్కడ ప్యాచడ్ అయ్యింది, ఇదంతా బాగానే ఉంది కదా, అందుకని ఈ చెయ్యిని కిందికి దూర్చి స్వామిని ఏడబండబెట్టుకొని ఎత్తుకున్నాడులే స్వామిని. మరి ఈ కాలు ఒకటి దెబ్బ తగిలింది, ఇంకొక కాలు బాగానే ఉంది కదా, ఆ బాగున్నటువంటి కాలును కారులో మోటించుకొని ఆ బాగున్న కాలును, బాగలేని కాలును పక్కన ఏలాడేటట్లు పెట్టుకొని ఆ ఒంటి చెయ్యి మీదనే స్వామిని ఎత్తుకొని కారులో నుంచి మెల్లగా ముందరికి జరిపి ఆ కొనాన సీటు మీద అట్లా కూర్చోబెట్టి పాసు కూర్చోమని చెప్తే పోవాలనిపించినట్లుంది కానీ అది రాలేదు నాయన. సరే అప్పుడు మరలా కూర్చున్నాం. మళ్ళీ కూర్చొని రొయ్య హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, ఎమర్జెన్సీలోకి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పారండి, ఈ స్వామీజీ గారికి ఈ వెన్నెముక కట్ అయిపోయింది, ఆ ప్రాణాలు శరీరంలో నిలవడానికి వేరే సోర్స్ అయితే లేవు, ఆయన కేవలం యోగ శక్తితో నిలుచున్నాడంతే, ఆయన మీరు ఇంకా ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఆశ్రమానికి హాస్పిటల్లో ఉంచినా ప్రయోజనం లేదని చెప్పారు డాక్టర్లు. సరే అప్పుడు స్వామిగారు ఆశ్రమానికి బయలుదేరుతూ, నాయనా వెంకటరమణ, హాస్పిటల్లో డిశ్చార్జ్ అవుతామని ఆశ్రమానికి వచ్చేయి నాయన, ఇంటికి పోవద్దురా, మనం ఇద్దరం ఒకే చోట ఉండాలి నాయన అని చెప్పి స్వామిగారు బయలుదేరేశారు. స్వామిగారిని ఆశ్రమానికి తీసుకువెళ్ళిన తర్వాత 5 రోజులకు డిశ్చార్జ్ ఇచ్చారు నాకు. మళ్ళీ నేను ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతోంది. మరి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఈ చెయ్యిని ఇలాగా బ్యాండేజ్ వేసి కట్టేశారు, నాకు ఎడమ కాలుకు బాగా కట్టేసేసారు. నేను చెయ్యి ఇలా పెట్టుకొని కడుక్కొని వస్తూ ఉంటే స్వామిగారు అంత దూరంలో మంచం మీద కూర్చొని, ఆడొచ్చేవాడు, ఎవరనుకున్నావమ్మా, వాడు కారణ జన్ముడు, వాడు నా బిడ్డ, నా కీర్తిని ఈ లోకానికి చాటగలిగేవాడు ఈ 1000 మంది శిష్యుల్లో వాడు ఒక్కడే అమ్మా అని చెప్తూ ఉన్నాడు. ఈ లోపల నేను అక్కడికి వెళితే, నాయన వాడు కింద కూర్చోలేడు, కుర్చీ వేయండిరా. గురుస్థానం కదండి, మనం కుర్చీ మీద కూర్చోగలమా? వెంటనే ఇంకా ఈ చెయ్యి కట్టుడున్నా కానీ ఈ చెయ్యి బాగానే ఉంది కదా,
వెంటనే ఒక చెయ్యి ఊనుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని కూర్చోవడం జరిగింది. ఇది స్వామివారి యొక్క సన్నిధిలో జరిగినవి. ఇక మరి స్వామిగారు ఆ శరీరాన్ని చాలించడానికి అది కృష్ణపక్షమి, అందుకని శుక్లపక్షం వచ్చేంతవరకు ఆపుకున్నాడండి. శుక్లపక్షం వచ్చేంతవరకు ఆపుకొని తర్వాత క్యాలెండర్ తీసుకురమ్మని చెప్పి క్యాలెండర్ని చూసి, అమావాస్య వెళ్ళిపోతోంది నాయన, ఈరోజు అమావాస్య వెళ్ళిపోతుంది, రేపు పాడ్యమి, కాబట్టి శుక్లపక్షములో వచ్చే పాడ్యమి శుభప్రదమైనటువంటి దినం. ఆ పాడ్యమి అంటే చంద్రునికి కాంతి అభివృద్ధికి వచ్చేటువంటి ప్రారంభ దినం. అది చంద్రుడు మళ్ళా కాంతిని పొందేటువంటి ప్రారంభ దినం, అందువల్ల దాన్ని పాడ్యమి అంటారు. కాబట్టి ఇది శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ప్రయాణానికి చాలా బాగుంటుంది నాయన, ఇదిగో ఈ క్యాలెండర్ అక్కడ పెట్టండి అని చెప్పాడు. ప్రయాణానికి చాలా బాగుంటుంది అన్నప్పుడు మిగతా శిష్యులందరూ నేను వచ్చి 3 రోజులు అయింది కదా, నాకు ప్రయాణం చేయడానికి ఊరికి పోవడానికి బాగుందేమో అని వాళ్ళ భావాల్లో వాళ్ళు అనుకున్నారు. కానీ స్వామిగారు చెప్పిందేమో తిరిగి రాని పదవికి వెళ్ళడానికి సమయం బాగుందని వారు చెప్పారు. ఆ రోజు రాత్రి సమయం ఎంత అయింది నాయన అని అడిగాడు. 2:45 అవుతోంది నాయన, కదా నాయన, 2:45 అవుతోంది నాయన అంటే, నా ఒక్కని కోసం ఇంతమంది మేల్కొని ఉన్నారా నాయన, సరే ఈ రోజుకి అట్లా మేల్కోండి నాయన, రేపు అట్లుంటానమ్మా, ఈ రోజుకి అట్లా మేల్కోండి నాయన, రేపు అట్లుంటాను నాయన అని చెప్పాడు. మరుసరు అదే సమయానికి నేను ఇంతకు ముందు చెప్పాను కదా నాయన, మీరందరూ నన్ను చూపెట్టుకొని ఉండడం ఎందుకు, ఇంక అటు వెళ్ళండి అమ్మా అని చెప్పి అప్పుడు స్వామిగారు సమాధినిష్టలో కూర్చున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు మా సోదరుడు ఓబుల్దాస్ గారి దగ్గరుండి, ఎందుకంటే నేను అప్పుడు స్వామిగారికి సేవ చేయడానికి శరీరం సహకరించకుండా ఉన్న సమయం అది. నేను ఒక పేషెంట్ లాగా పడి ఉన్నాను అప్పుడు. అటువంటి సమయంలో గురుదేవునికి సర్వ విధములైనటువంటి సేవలను చేసినటువంటి పుణ్యాత్ముడు ఓబుల్దాస్ గారు. అది గురువుని సేవించగలిగే భాగ్యం అది అందరికీ కలగదు, అది కొందరికీ కలుగుతుంది. అది కలిగినప్పుడు వాటిని వినియోగించుకోగలిగినటువంటి మనస్తత్వము ఆ జన్మ సంస్కార పరులకు మాత్రమే అది కలుగుతుంది, అది అందరికీ కలగదు. అటువంటి ఆ జగద్గురువైనటువంటి తపోధనుడైనటువంటి ఆ మహాత్ముని సేవించినటువంటి యొక్క మహాత్ముల మధ్యలో జీవితాన్ని గడపడం అనేది మన అదృష్టం. అటువంటి కేశవానంద యోగి చంద్రుల వారి యొక్క అనుగ్రహంతో వారిచ్చిన ప్రాణం, వారు పెట్టిన భిక్ష, ఈరోజు ఈ భూమి మీద జీవిస్తున్నాను, ఈ శరీరం మీ ముందర 4 మాటలు చెప్పుకోగలుగుతోంది, ఆయన్ను కొనియాడగలుగుతూ ఉంది, ఆయన చరిత్రలను శ్రవణము చేస్తూ గానము చేస్తూ ఇన్ని మహాకార్యాలను చేయగలిగేటువంటి మహద్భాగ్యం ఎవరి వల్ల కలిగింది అంటే ఆ ఒక్క గురునాథుని యొక్క అనుగ్రహం వల్లనే కలిగింది. ఈరోజు వీడు ఇలా ఉన్నాడు, ఈ స్థాయిలో ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఈ చోట్లో కూర్చొని ఉన్నాడు అని అంటే ఇది ఆయన ఇచ్చిన అనుగ్రహం. అదే మాధవదాసు గారు చెప్తారు, గాడిదల మేపుకుంటూ ఉన్న వాడెక్కడ సప్త ఋషులకు కూడా ఆరాధ్యనీయుడైనటువంటి పరమాత్మ చేత పాదములు గడిగించుకోవడం, అభ్యంగన స్నానం చేసుకోవడం, ఈ వైభవం ఎక్కడ? ఇది ఆయన లీల. మన జీవితాన్ని ఒక్కసారి మనం ముందుకు చూసుకున్నట్లయితే, శిష్యుడు పరుషాన్ని సోకక మునుపు తుప్పు పట్టిపోయే లోహము పరుసము సోకిన తరువాత ఇంకెన్నడూ తుప్పు పట్టనటువంటి బంగారుగా మారిపోయినట్లు అనేక అనర్థములకు నిలయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి మనం గురువు యొక్క కృప కలుగగానే సకలానర్థముల నుండి విడుబడి భగవత్కృపకు పాత్రులయ్యి నేనే ఆత్మను అన్న స్థాయికి తీసుకొచ్చినటువంటి గురువు రుణాన్ని ఎలా తీర్చుకోగలం? ఏమిచ్చి తీర్చుకోగలం? ఆయన కృప కలుగకుండా ఉండి ఉంటే, ఆయన దర్శనమే కలుగకుండా ఉండి ఉంటే, ఆయనకు శిష్యులమే కాకుండా ఉండి ఉంటే, ఈ మాయ ఈ జన్మ పరంపరలలో
సుడిగుండములో చిక్కుకుపోయినటువంటి పడవ వలె, సుడిగాలులో లేచి తిరిగేటువంటి ఎండుటాకు వలె మన జీవితం నాశనమైపోయి ఉండేది. మరి అటువంటి ఆ స్థితికి గురి కానివ్వకుండా ఇలా ఉద్ధరించినటువంటి యొక్క ఆ గురువు రుణాన్ని ఎలా తీర్చుకోగలం? అందుకే మహాత్ములు రుణము తీర్చలేము సద్గురు రుణము తీర్చలేము, రుణము తీర్పన తరముగాదు ఆధరణతోడని కరుణేగాకిక, రుణము తీర్చలేము సద్గురు రుణము తీర్చలేము. పుట్టు చావు లేని బట్ట బయలు చూపినావు, పుట్టు చావు లేని బట్ట బయలు చూపినావు, ఇట్టి బయలు నాకు బదులేమున్నది మట్టు మితములే నట్టి ధనంబుకు, ఇట్టి బయలు నాకు బదులేమున్నది మట్టు మితములే నట్టి ధనంబుకు, రుణము తీర్పలేము సద్గురు రుణము తీర్పలేము. గురుని రుణము తీర్ప కోటి జన్మలకైన తరమా, గురుని రుణము తీర్ప కోటి జన్మలకైన తరమా. శరణనియున్నను బిరుదు వహింతువు నిరుహేతుకమగు పరమ సంగును, రుణము తీర్చలేము సద్గురు రుణము తీర్చలేము, సద్గురు రుణము తీర్చలేము. అందుకే గురు బ్రహ్మ గురోర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపనిషత్ చెప్తాం. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనాం తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాధిలక్ష్యం, ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అప్పుడు ఇదండి సన్నివేశం, గురు శిష్యుల యొక్క అనుబంధం. గురువు చరిత్రలో శిష్యుని కోసరకమై ప్రాణాన్ని త్యాగము చేసిన మహానుభావుడు. నన్ను నమ్మినటువంటి నా బిడ్డ వీడు ఉండాలి ఇంకా కొంతకాలం ఈ భూమి మీద అని, మరి ఒక్కరు పోవలసిన సమయానికి వాడిని పెట్టి ఇంకొకరు పోవడం అనేది సాధ్యమయ్యే పని. ఇది మానవులకు సాధ్యమా? మన చేత ఉన్నటువంటి వస్తువు అయితే నాయన ఇది నువ్వు తీసుకో, ఇది నాకేరా అని చెప్పచ్చు. ఆయుష్ను ఇచ్చి ప్రాణాన్ని నిలపడం అది సర్వసంగ పరిత్యాగులు, సర్వజ్ఞులు, అవతార పురుషులు. అది అందుకే సాక్షాత్తు పరబ్రహ్మం. మృత్యువును శాసించదగినవాడు, మరణాన్ని ఆపదగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. మరి ఆ భగవంతుడు కనుకనే కేశవానంద యోగీచంద్రుల వారు ఆ సాహసాన్ని చేయగలిగాడు. కాబట్టి ఆ కేశవానంద యోగీచంద్రుడు అంటే సామాన్యులు కాదు ఆయన. అందుకే ఆయన ఒక్కడున్నాడు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతోనే నేను సర్వస్వాన్ని నాకు ప్రాణములిచ్చి తాను ప్రాణాన్ని వీడినటువంటి ఆ దేవదేవుని కోసరమై నేనేం చెయ్యాలి, ఇంక ఎట్లా బ్రతకాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా
సామాన్యమైనటువంటి జీవితాన్ని గడపకూడదు, బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలని అప్పుడు రావి చెట్టు కిందకు వచ్చేసింది. తండ్రి, ఇంకా నన్ను ఎలా నడిపిస్తావో నా జీవితాన్ని, ఇంకా నీ కోసమే జీవించడం తప్ప నాకు ఇంకొక వేరొక జీవితం నాకు అవసరం లేదు ప్రభు అని రావి చెట్టు కిందకు వచ్చేయడం జరిగింది ఆ రోజు. మరి రావి చెట్టు కిందకు వచ్చేసిన అక్కడేమైనా చారెడ నీళ్లు దొరుకుతాయా, చారెడ బియ్యం దొరుకుతాయా, ఏమి దొరుకుతాయండి అక్కడ? మరి ఎట్లా సాకాడు నా తండ్రి నన్ను అక్కడ? మరి అక్కడి నుంచి ఇంటికి పోనివ్వకుండా, ఇంకొకరిని ఆశించకుండా, ఇంకొకరి సహాయాన్ని వాంఛించకుండా మరి ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే ఆయన రుణాన్ని ఎట్లా తీర్చుకోగలం నాయన మనం? అందుకే గురువు భగవంతుడు ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెబుతున్నాను అంటే, ఇది పొగడ్తల కోసరం కాదు, గొప్పల కోసరం కాదు. గురువు ఇంతటి వాడని మనం తెలుసుకోవాలి. ఆయన మహిమ అది మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని ఆశ్రయించిన వాడు ఎన్నడూ చెడిపోడు అనేటువంటిది ధైర్యాన్ని నిండుగా మనస్సులో స్థాపించుకోవాలి. ఇది మనమందరము కాపాడుకోవలసినటువంటి యొక్క గుణం ఇది. కాబట్టి అట్టి జగద్గురువు అయినటువంటి కేశవానంద యోగీచంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లుతూ మరి మాధవదాసు గారు సభామధ్యములో వచ్చి, విమానం నిలబడి ఉంది, విష్ణుదూతలు 4 వచ్చారు. కృష్ణాదుల ముందు చేతులెత్తి నమస్కరిస్తూ పరమపదికి విచ్చేయమని ప్రార్థించినప్పుడు మాధవదాసు సభకు నమస్కరించి సభాస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రదక్షిణము తిరిగి ధర్మరాజుతో ఇలా అంటున్నాడు: తరలిపోతున్నానింకా దయ ఉంచండి, మళ్ళీ తిరిగి జన్మకు రాను తిన్నగా వినుడి. మహాత్ములు ఏం మాట్లాడుతున్నారు? తరలిపోతున్నానింకా దయ ఉంచండి, మళ్ళీ తిరిగి జన్మకు రాను తిన్నగా వినుడి. సరియా తిరుమంత్రౌషధ పానము చేసి అల్ల గురియనే రథమెక్కి గురుని చేరగా నేడు తరలిపోతున్నానింకా దయ ఉంచండి, మళ్ళీ తిరిగి జన్మకు రాను తిన్నగా వినుడి. అష్టకమలంబులలోన అద్భుత మరల అట్టే స్పష్టమలరగా వెలుగు నా స్వామిని చేరా. అష్టకమలములోన అద్భుతమలర అట్టే స్పష్టమలరగా వెలుగు స్వామిని చేరా. ఆహా తరలిపోతున్నానింకా దయ ఉంచండి, మళ్ళీ తిరిగి జన్మకు రాను తిన్నగా వినుడి. గాలివానలు ఎండ గాడ్పులు మంచు మాయ మాలిన్యములు లేని భూరి నిర్వాణమునకు ఆహా తరలిపోతున్నానింకా దయ ఉంచండి, మళ్ళీ తిరిగి జన్మకు రాను తిన్నగా వినుడి. అఖిల భక్తుల కుడి ఆనందమొంద నేడు నిఖిలేషుడైన నిత్య నిర్వాణము జల్ల. నిఖిలేషుడైన నిత్య నిర్వాణము జల్ల తరలిపోతున్నానింకా దయ ఉంచండి, మళ్ళీ తిరిగి జన్మకు రాను తిన్నగా వినుడి. దాసోహమను కత్తి
దండిగా బట్టి దాసోహమను కత్తి దండిగా బట్టి అట్టే ఆశాపాశములొక్క వేటున నరికి దాసోహమను కత్తి దండిగా బట్టి అట్టే ఆశాపాశములొక్క వేటున నరికి తరలిపోతున్నానింక దయ ఉంచండి మళ్ళీ తిరిగి జన్మకూరాను తిన్నగా వినుడి త్రివిధ కైంకర్యముల తేజము పోని మోక్ష నవవిధ సంబంధమో నాతిని కూడి సునక సూకర ద్విరద కుక్కల తింటి సునక సూకర ద్విరద కుక్కల తింటి ఎవరు కనరాని వినరాని మనరాని మరుగుజేరా తరలిపోతున్నానింక దయ ఉంచండి మళ్ళీ తిరిగి జన్మకూరాను తిన్నగా వినుడి రెంటి మాధుర్యమును కంటి చాలా అల్ల కంటి లోపల నుండు కలుష మెల్లను తొలగి రెంటి మాధుర్యమును కంటి చాలా అల్ల కంటి లోపల నుండు కలుష మెల్లను తొలగి ధరలో రాఘవదాస ధన్యునాకిరవౌ నిత్య పరమ పదమును చేరపోవుచున్నాను కనుడి తరలిపోతున్నానింక దయ ఉంచండి మళ్ళీ తిరిగి జన్మకూరాను తిన్నగా వినుడి మళ్ళీ తిరిగి జన్మకూరాను తిన్నగా వినుడి పుట్టబోడిక పృథివిలో ఇట్టి గురుడు గుట్టు తెల్పెను గురుబోధ ఇట్టిదను చూవు పట్టుబట్టెను రాఘవ భక్తుడిలను చిట్ట చివరకు గురునందు చేరి వెలిగే ఇట్టి మహాత్ములను ఎవడు నిండు మనసుతో ఆరాధిస్తాడో తనుధన మన ప్రాణములను గురునాథునకు సమర్పించి ఎవడు జీవిస్తాడో అట్టివాడు పుట్టబోడి ఇంకా భూమి యందు అని అందరికీ నమస్కరిస్తూ అందరికీ చేతులెత్తి ఆశీర్వదిస్తూ మంగళము గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులు నిన్ను పొగడు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం రాజీవ నయను త్యాగరాజా వినుత రామనీ నామ రూపములకు నిత్య జయ మంగళం మంగళము గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం శాంతి శాంతి శాంతి.